హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాము. ఈరోజు మనకు పాలిటెక్నికల్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వెబ్ ఆప్షన్స్ వల్లే మనం ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనేది నిర్ణయించుకోవడం అవుతుంది. ఇక్కడ ఐసీఆర్ కోడ్ ఉంటుంది కదా, మనకి రిజిస్ట్రేషన్లో ఇస్తారు. ఆ కోడ్, అదేవిధంగా అప్లికేషన్ నెంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, ఆల్ టికెట్ నెంబర్తో ఈ విధంగా లాగిన్ అయితే మనం ఇది పాస్వర్డ్ను జనరేట్ చేసుకోవడం అంటారనమాట. పాస్వర్డ్ మనమే క్రియేట్ చేసుకో విధంగా వెబ్సైట్ ఇక్కడైతే తయారు చేయడం జరిగింది. ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడైతే మనకి స్మాల్ లెటర్, క్యాపిటల్ లెటర్, నెంబరు టోటల్ కలిపి 8 లెటర్స్ కానీ తక్కువ ఉండకూడదు. అదేవిధంగా సింబల్స్ అయితే తీసుకోదు. ఇక్కడ చూడండి, 8 లెటర్స్ అయితే దాటే ఉండాలి, తక్కువ ఉండకూడదు. చేసిన తర్వాత కింద మన ఫోన్ నెంబర్ ఇచ్చి ఇక్కడ సేవ్ అండ్ పాస్వర్డ్ని కొడితే ఆటోమేటిక్గా మనం పెట్టిన పాస్వర్డ్తో మనకు జనరేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, పాస్వర్డ్ సక్సెస్ఫుల్ జనరేటెడ్ అని వచ్చింది. ప్లీజ్ లాగిన్ అంటుంటే ప్లీజ్ లాగిన్ అవ్వాలంటే ఆల్మోస్ట్గా ఇప్పుడు లాగిన్ అయి ఉన్నాం కాబట్టి లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్లోకి వెళ్ళి లాగిన్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా చేయండి. మనకి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, దాని ప్రకారమే నేను ఆ కామెంట్స్ సంబంధించిన సమస్యలతో నేను పరిష్కరించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాగిన్ ఐడి అయితే మనకి పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళి మనం ఫీజు కట్టిన తర్వాత రిసిప్ట్ ఇచ్చిన తర్వాత మనకు ఒక నెంబర్ ఇస్తారు కదా, లాగిన్ ఐడి నెంబరు. ఆ లాగిన్ ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మనకి పాలిటెక్నికల్ యొక్క ఆల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మనం ఇంతకుముందే పాస్వర్డ్ జనరేట్ చేసేటప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేసాం కదా, ఆ పాస్వర్డ్ని ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్, మన 10th క్లాస్లో పాలిటెక్నిక్ ఆప్షన్లో మనకి ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చామో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఏ డెవర్స్ అయితే ఉంటుంది. కింద ఈ క్యాప్సూల్ కోడ్ని అయితే మనం టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసిన తర్వాత సైన్ ఇన్ కొట్టగానే మనకు ఆటోమేటిక్గా కొత్త వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్సైట్లో మనకి ఆల్మోస్ట్గా ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ఉంటాయనే విషయాన్ని ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది చేయగానే ఒక ఓటీపీ మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి క్లిక్ హెడ్ టు వెబ్ ఆప్షన్స్ అని ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనం వెబ్ ఆప్షన్కి వెళ్తాము. చాలామంది ఇక్కడికి వచ్చి ఆగిపోతున్నారు. ఇక్కడ నుంచి ఏం చేయాలో తెలియట్లేదు. తెలియని వాళ్ళు తెలియజేయండి. మనం ఇక్కడ ఏ జిల్లాలో మన కాలేజీలో పెట్టాలనుకుంటున్నామో ఆ జిల్లాలను మీరు టిక్ పెడితే నెక్స్ట్ అనే ఆప్షన్ కొట్టినట్లయితే ఆ జిల్లాలో ఉన్న గవర్నమెంట్, అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా మనకి మెన్షన్ చూపిస్తాయి. మనకి ఇక్కడ డిఫరెంట్గా కలర్లో ఉంది కదా, పింక్ కలర్లో లైటు, ఆ కలర్లో ఉన్నవన్నీ గవర్నమెంట్ కాలేజెస్, మిగతా బ్లాక్ కలర్లో ఉన్నవన్నీ ప్రైవేట్ కాలేజ్ అనమాట. ఇక్కడ పైన ఇచ్చారు చూసావా, డిస్ప్లే మీద మనకి ఏ కోడ్ ఉంటుంది, కోడే ఉంటుంది, ఫుల్ నేమ్ ఉండదు. ఆ కోడ్ మీద క్లిక్ చేయగానే ఆ యొక్క కాలేజ్ నేమ్ ఇవన్నీ మనకి అక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకి పైన వరుసకి ఇచ్చారు ఏ గ్రూపులు ఏ కాలేజీలో ఉన్నాయో, సిఐవి, అదేవిధంగా సిఎంఈ, సిఈసి, ఈసీఈ, త్రిబుల్ ఈ, సిఈసి కాదు సారీ, ఈసీఈ, త్రిబుల్ ఈ, ఎంఈసి ఇవన్నీ ఉంటాయి. వీటిని మనం ఏ విధంగా మెన్షన్ చేయాలనుకుంటే మనకి మెయిన్ ఒక గ్రూప్ని మనం ఇవ్వాలనుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ కాలేజీలో మనకి జిల్లాకి ఒక 4-5 ఉన్నాయి. ఆ కాలేజీల్లో ఓన్లీ మనకి త్రిబుల్ ఈ ఒకటే కావాలంటే ఆ కాలేజీలన్నింటిలో ఫస్ట్ కోడ్ గవర్నమెంట్ కాలేజీలో 1 అని ఇస్తాము. సెకండ్ వేరే కాలేజీలో మనకి అదే గ్రూప్ కావాలనుకో, అప్పుడు దాన్ని 2 అని, ఆ వేరే కాలేజీ దీంట్లో ఉన్న బాక్స్లో 2 అని ఇస్తాం. ఇంకో కాలేజీలో కూడా మనకి అదే సేమ్ గ్రూప్ ఉంది, మనకు అది కావాలనుకో అక్కడ 3 అని ఇస్తాం. అలా ఇచ్చిన తర్వాత ఆ గ్రూప్ తర్వాత వేరే గ్రూప్ అయినా పర్లేదు చదువుతాము అనే ఆప్షన్, సెకండ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్ని మళ్ళీ మనకి ఏ కాలేజీలో కావాలో అక్కడి నుంచి కంటిన్యూగా మళ్ళీ 4, 5, 6 అలా మనము ఎన్ని కాలేజీలైనా మనం మెన్షన్ చేయొచ్చు. అర్థమైందా? 1 కాలేజీ, 10 కాలేజీలు, 20 కాలేజీలు కాదు, మనకి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయో అన్ని కాలేజీల్లో అన్ని జిల్లాల్లో కూడా మనం అప్లై చేయొచ్చు. ఓకే, అది కూడా మనం వచ్చిన ర్యాంక్ బట్టి మనకి అక్కడ ఆ కౌన్సిలింగ్లో మనకి ఏ కాలేజీ మీకు ఎలక్ట్ అవుతుంది అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. మనం నచ్చిన గ్రూప్ ఈ జిల్లాలో లేకపోతే వేరే జిల్లాలో మీరు పెట్టుకోవచ్చు. అంతా ఓపెన్ కేటగిరీ, అంతా ఒకటే కామన్. అక్కడ క్యాస్ట్ వేరే, ఇక్కడ క్యాస్ట్ వేరే, వేరే జిల్లా ఏమో అలాగేమో ఉండదు. అందరికీ ఒకేలా ఉంటుంది. ర్యాంక్ బట్టి మార్కులు ఇస్తారు. ర్యాంక్ బట్టి మార్కులు బట్టే సీట్ అనేది అలాట్మెంట్ అవుతుంది. అందరూ కూడా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత అక్కడ కంటిన్యూ కొట్టే ముందు అక్కడ పైన పాలిసెట్ ఆల్ టికెట్ నెంబర్ ఉంటుంది. అది కొట్టిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ కొడితే ఆటోమేటిక్గా మన ఆప్షన్ ఇక్కడ పాలిటెక్నిక్ ఆల్ టికెట్ నెంబర్ ఉంది కదా, ఆల్ టికెట్ నెంబర్ కొట్టి సేవ్ అనే ఆప్షన్ కొడితే ఆటోమేటిక్గా ఇక్కడ మనకైతే మన డేటా మొత్తం సేవ్ అయిపోతుంది. ఇంతవరకు ఈ పాలిటెక్నిక్ వెబ్ ఆప్షన్ కోసం ఎవరికైనా తెలియనట్లయితే మీ దీంట్లో ఎవరైనా పాలిటెక్నిక్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.